నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఫాలోపియన్ ట్యూబ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి 49 డాక్టర్ శృతి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ ఐవీఎఫ్ అంటే ఏంటి అండ్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు? సో ఐవీఎఫ్ అనేది నార్మలీ సంతానలేమికి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. న్యాచురల్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేసి ఐయుఐ అండ్ దెన్ ఫైనల్ ట్రీట్మెంట్ లాగా మనం ఐవీఎఫ్ చేస్తాం. సో చాలామంది కపుల్స్ ఏమనుకుంటారు, మనము ఎంటర్ అవ్వగానే హాస్పిటల్లో లేదా ఫర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ చెప్తారేమో అని చాలామంది ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా రారు. అలా ఏం ఉండదండి. వీల్ ఫస్ట్ ఎవాల్యుయేట్ ద కపుల్, కంప్లీట్గా కపుల్ని అసెస్ చేసి వాళ్ళ హిస్టరీ తీసుకొని అన్ని డీటెయిల్గా చూసి వాళ్ళకి ఏది అవసరమో చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఐవీఎఫ్ గురించి మాట్లాడితే ఐవీఎఫ్ని నార్మల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారనమాట దీన్ని. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఏం చేస్తారు, నార్మలీ ఆడవాళ్లలో ఎగ్స్ ఉంటాయి అన్నమాట, అలాగే మేల్స్లో స్పర్మ్స్ ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే, రెండు ఫర్టిలైజ్ అవుతేనే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనము లేడీస్ నుంచి ఎగ్స్ అన్నిటిని గ్రో చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామండి. సో ఈ ఇంజెక్షన్స్ అన్నీ తీసుకున్న లేడీకి ఎగ్స్ అన్నీ మెచ్యూర్ అవుతాయి. సో ఈ ఎగ్స్ మనం చిన్నగా అనస్థీషియా ఇచ్చి నీడిల్ వేసి బయటికి తీస్తాం. సో ఎగ్స్ని మైక్రోస్కోప్లో మంచిగా చెక్ చేసి ఏవైతే మంచి క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని స్పర్మ్ వాటికి యాడ్ చేస్తాం. సో ఇది ఇన్ విట్రో అంటే బాడీలో కాకుండా బయట చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ అని అంటారు. సో ఫర్టిలైజేషన్ జరగాల్సింది ఫాలోపియన్ ట్యూబ్లో, అలా కాకుండా మనకి ఏదో రీజన్ వల్ల వాళ్ళకి అవ్వట్లేదని మనం బయట ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఐవీఎఫ్. సో ఈ బయట తయారు చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ అదే లేడీ గర్భాశయంలోకి పంపిస్తాం. సో దిస్ ఇస్ ఇన్ జస్ట్ ద సమరీ ఆఫ్ ఐవీఎఫ్. అంటే పిల్లలు పుట్టని వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేయొచ్చు అంటారా? ఎవరన్నా దీనికి కొంచెం అంటే వీళ్ళు చేయకూడదు అనే ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటారు? సో ఐవీఎఫ్ డెఫినెట్లీ అందరికీ ఏం చేయమండి. ఇట్స్ అ టైలర్డ్ అప్రోచ్. ఏదైనా కూడా ఎవరికి ఏది కావాలో కస్టమైజ్. ఇప్పుడు మనము టైలర్ ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ లాగా కుడతారో ఐవీఎఫ్ కూడా అంతే అండి. ఇది నాట్ ఎవ్రీబడి ఈజ్ ఫర్ ఐవీఎఫ్. కొంతమందికి న్యాచురల్గా కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చినా లేదా ఈ డేట్స్లో మీరు కలిసి ఉండాలి అనే ఒక ఫర్టైల్ పీరియడ్ ఏంటో వాళ్ళకి చెప్పి పంపించినా సరిపోతుంది. ఇంకొంతమందికి కలవటానికి ఇబ్బంది ఉన్న కపుల్స్ లేదా మేల్స్లో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి కపుల్స్కి కొంతమందికి ఐయుఐ చేస్తే అయిపోతారు. అదే ఫాలోపియన్ ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, అంటే బైలేటరల్ బ్లాకేజ్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్, సో రెండు ట్యూబ్స్ బ్లాక్ ఏర్పడిన స్పర్మ్ కౌంట్ వెరీ వెరీ లెస్ అంటే ఎంత, లెస్ దెన్ 5 మిలియన్స్. ఒక్క ఎంఎల్ ఆఫ్ స్పర్మ్లో 5 మిలియన్స్ కంటే కూడా కణాలు తక్కువ ఉన్నా, ఇలాంటి కొంత రీజన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఐవీఎఫ్ చెప్తామన్నమాట. అండ్ అంటే ఐవీఎఫ్ చేస్తే 100% ప్రెగ్నెన్సీ వస్తుందని ఏమన్నా ఉంటుందా? అండ్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు అంటారు? సో చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు మనం ఇది అవ్వట్లేదు కదా, ఐవీఎఫ్ పెద్ద ట్రీట్మెంట్ అంటున్నారు, బాగుంటుంది, ఖర్చు కూడా ఎక్కువ పెడుతున్నాము, సో మరి దీంట్లో అయితే అయిపోతుందేమో అని అనుకుంటారు. సో మనము మ్యాక్సిమం మన గర్భసంచిలో లేదా మన బాడీలో జరిగేదంతా ల్యాబ్లో మిమిక్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ మనము ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో అది చేయడానికి ట్రై చేస్తాం. బట్ అలా అని దేవుళ్ళం కూడా కాదు కదండి. సో 100% సక్సెస్ ఇక్కడ కూడా ఐవీఎఫ్లో మనం తేలేమన్నమాట. సో మ్యాక్సిమం ఐవీఎఫ్లో ఉండే సక్సెస్ రేట్ విల్ బి అరౌండ్ 65 to 70%. సో ఒక 30 కపుల్స్ అంటే 100లో ఒక 30 కపుల్స్కి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. బట్ సెకండ్ అటెంప్ట్ చేసినా వీళ్ళలో మళ్ళీ ఇంకొక 10-20 కపుల్స్ వాళ్ళలో కూడా ప్రెగ్నెంట్ అవుతారు. సో మోస్ట్లీ 3-4 అటెంప్ట్స్లో అయితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? సో ఐవీఎఫ్లో సక్సెస్ కావాలంటే 3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి, కపుల్కి ఇచ్చే ట్రీట్మెంట్. అంటే కపుల్ కరెక్ట్ ఏజ్లో ఉన్నారా? సపోజ్ మరి 40 ఇయర్స్లో లేడీ వచ్చిందనుకోండి, ఆల్రెడీ 40 ఇయర్స్లో ఉన్న లేడీకి ఎగ్స్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో దానికి డాక్టర్ ఎక్కువగా ఏం చేయలేరు. సో పేషెంట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ది లెసర్ ది ఏజ్ ద మోర్ ది సక్సెస్. సో ఎంత తక్కువ ఏజ్లో అప్రోచ్ అవుతారో వాళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో 1 is పేషెంట్ ఫ్యాక్టర్. ద సెకండ్ 1 is డాక్టర్. మీరు చూపించుకునే డాక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఎలాంటి ఇంజెక్షన్స్తో అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో, మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ప్రాపర్ ఎన్ని డేస్ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఏ టైంలో కరెక్ట్గా ఎగ్స్ మెచ్యూర్ అయినప్పుడు తీయాలి, అన్నీ కరెక్ట్గా డిసైడ్ చేయగలిగిన ఒక ప్రాపర్ డాక్టర్ కావాలి. ది అదర్ 1 is ఎంబ్రియాలజిస్ట్. సో ఈ ల్యాబ్ అనేది మన ఒక గుడి లాగా అనమాట. ఎందుకంటే ఇక్కడ లైఫ్ క్రియేట్ చేస్తున్నాం. సో నార్మల్గా ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఉండే కండిషన్స్, ఇప్పుడు గర్భసంచి లోపల ఎలా ఉంటుందో అదే ఎన్వైరన్మెంట్ని మనం ల్యాబ్లో తయారు చేయాలి.
సో ఆర్టిఫిషియల్గా దాన్ని అంత మెటిక్యులస్గా ల్యాబ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంబ్రియాలజిస్ట్ మీకు స్పర్మ్ ఎగ్స్ చాలా చిన్న డెలికేట్ స్ట్రక్చర్స్ వాటితో డీల్ చేసే ఎంబ్రియాలజిస్ట్ స్కిల్డ్ ఉండాలి. ఈ 3 పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంటే డెఫినెట్లీ సక్సెస్ మనం పెంచుకోవచ్చు. అండ్ ఇంకొకటి కామన్ గా వినేది ఇక్సీ అంటే ఏంటండి? సో ఇక్సీ ఒకవేళ ఫుల్ ఫామ్ మనం చెప్పినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇక్సీలో ఏం చేస్తాము, నార్మలీ ఎగ్ లోపలికి స్పర్మ్ వెళ్ళాలి, అప్పుడు బేబీ తయారవుతుంది. సో ఈ ఇక్సీ అనేది న్యాచురల్గా ఒక కపుల్కి అవ్వట్లేదు, అంటే ఫర్టిలైజేషన్ జరగట్లేదు, ఎగ్ విడుదల అవుతోంది కానీ స్పర్మ్ సరిగ్గా లేకుండా ఎగ్ లోపలికి వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఐదర్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ వల్ల స్పర్మ్ వెళ్ళట్లేదా, లేదా స్పర్మ్ షార్ప్గా లేదని వెళ్ళట్లేదా. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో ఏదో ఒక రీజన్ వల్ల వీళ్ళకి ఫర్టిలైజేషన్ జరగట్లేదు. సో మనం ఏం చేస్తాము, ఇవి బయట తీసుకొని ల్యాబ్లో ఇంజెక్షన్ ద్వారా స్పర్మ్ని మనం ఎగ్ లోపలికి పంపించేస్తాం. సో ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్, మీకు ఫర్టిలైజేషన్ జరగలేదు అనే ఆప్షన్ లేదు, 100% మనం ఫర్టిలైజేషన్ చేస్తున్నాం. దీని తర్వాత ఎంబ్రియో ఫామ్ అయిపోతుంది. సో ఇక్సీ అంటే ఇదనమాట. సో న్యాచురల్గా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు, ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్సీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. సార్ మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు మా మిస్సెస్ ఉన్నారు మేడం, తనకి 2 పాపలు అయ్యారు. ఆ తర్వాత మామూలుగా మేము ట్యూబెక్టమీ చేయించుకుందాం అనుకునేసరికి ట్యూబెక్టమీలో ట్యూబ్స్ అతికినాయి అని చెప్పారు మేడం డాక్టర్స్. అయితే ఇప్పుడు తనకి మామూలుగా లాప్రోస్కోపీ ద్వారా అవుతుందా మేడం, ఓపెన్ చేసి చేసుకోవాలా ఎట్లా అని అది అర్థం కావట్లేదు మేడం. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశారు? ఎస్ మేడం. ఓకే, సో జనరలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా మీకు పిల్లలు కలగకుండా మీరు చూస్ చేసుకున్నారు ఆప్షన్, మీరు వాలంటరీగా మీరు చూస్ చేసుకున్నారు. సో న్యాచురల్గా పిల్లలు ఇంకా అవ్వరు. ట్యూబెక్టమీ ప్రాపర్గా చేస్తే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కరెక్ట్గా చేస్తే ఇంకా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు అవ్వరు అనమాట. బట్ ట్యూబెక్టమీ అయిన వాళ్ళకు కూడా ఏదో కారణాల వల్ల మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకుంటూ ఉంటారు. మేబీ బేబీస్కి ఏదో ప్రాబ్లం అయ్యో, లేదా ఇంకా తర్వాత ఎవరో ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారనో మళ్ళీ కావాలనుకుంటారు. వీళ్ళకి 2 దారులు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు, ఒకటి అది ఏదైతే మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో ట్యూబులు కట్టేసామో వాటిని ఓపెన్ చేయించుకోవడం, రీకెనలైజేషన్ ఆపరేషన్ అంటారనమాట. ది అదర్ ఆప్షన్ ఈజ్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ. టెస్ట్ ట్యూబ్ బేబీలో ఎట్లాగో లోపల మనం ఫర్టిలైజ్ చేయట్లేదు, వాటిని తీసి బయటే చేస్తున్నాం కాబట్టి ఐవీఎఫ్ కూడా వీళ్ళకి పాసిబుల్. సో ట్యూబ్ రీఆపరేషన్ అనేది సక్సెస్ రేట్ లిటిల్ 50-50% ఉంటుందండి. చాలా మందికి సక్సెస్ కాకపోవచ్చు. ఒక 50% వెంటనే ఓపెన్ అయినట్టు కనిపించినా మళ్ళీ 2-3 monthsలో మళ్ళీ బ్లాకేజెస్ అయిపోతాయి. సో యాజ్ అన్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ఐవీఎఫ్ ఇస్ అ సేఫ్ ప్రొసీజర్. అండ్ ఈ ట్యూబ్ రీఓపెన్ చేయించుకునేది మళ్ళీ ఇంకొక సర్జరీ, మీరు అన్నట్టు లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లేదా ఓపెన్ సర్జరీ లాగా కూడా చేయొచ్చు. సో ట్యూబ్ హెల్తీగా ఉంది, అంతా బాగుంది, మీ సర్జన్ డిసైడ్ చేస్తారు ట్యూబ్ లెంత్ని బట్టి మీకు మళ్ళీ రీజాయిన్ చేస్తే సక్సెస్ బాగుంటుందా లేదా అని. బట్ లేదు మళ్ళీ సర్జరీ ఎందుకు, మాకు రిస్క్ ఏం వద్దు అంటే ఐవీఎఫ్ ఇస్ వన్ మోర్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే మ్యామ్, అంటే ఐవీఎఫ్కి ఇక్సీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు? యా, సో ఐవీఎఫ్లో ఇది వరకు అంటే చాలా కాలం ముందు, మేబీ 10 years బ్యాక్ అట్లా అందరూ ఐవీఎఫ్ఏ చేసేవాళ్ళు. ఇక్సీ అనేది మనం మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, మనము ఫీమేల్ బాడీలోంచి ఎగ్స్ అన్ని బయటికి తీస్తారు అని చెప్పాను. సో ఈ తీసిన ఎగ్స్ అన్ని ఒక డిష్ అంటే చిన్నగా ఒక ట్రే, గ్లాస్ బౌల్ లాగా ఉంటుంది, అందులో ఈ ఎగ్స్ అన్ని వేసేస్తాం. వేసి ఆ ఎగ్స్ దగ్గర మళ్ళీ హస్బెండ్ నుంచి కలెక్ట్ చేసిన స్పర్మ్స్లో మంచి స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి ఇదే బౌల్లో 2 ఎగ్స్ని స్పర్మ్స్ని కలిపి పక్కన పెట్టేస్తాం. ఒక 24 hours తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. అంటే అందులో కూడా మళ్ళీ స్పర్మే ఎగ్గుని వెళ్ళి కలవాలి. సో మనం జస్ట్ దగ్గర ఒకటే బౌల్లో వేసి పెట్టాం అంతే. సో ఇక్సీలో ఏం చేస్తున్నాం, మనం స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్ లోపలే వేస్తున్నాం. సో ఇందులో ఫర్టిలైజేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే డౌట్ ఉంటుంది ఐవీఎఫ్లో స్టిల్. బట్ ఇక్సీలో దెర్ ఇస్ 100% ఫర్టిలైజేషన్. సో ఇక్సీ హ్యాస్ అ లిటిల్ బెటర్ సక్సెస్ దాన్ ఐవీఎఫ్. అండ్ అంటే ఎగ్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అంటారా? యా, సో ఎగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, సో ఎగ్స్ తక్కువ ఉంటే ఎందుకు భయపడాలి, మళ్ళీ రావా? సో ఫీమేల్ బాడీలో ఏంటంటే అండి, ఎగ్ నంబర్స్ అనేది ఫిక్స్ అయ్యి పుడతారనమాట. పుట్టినప్పుడే ఆడపిల్లలో ఎన్ని ఎగ్స్ మీకు లైఫ్ టైం ఉంటాయో అన్ని ఎగ్స్తో పాటే పుడతారు. సో నెక్స్ట్ మళ్ళీ మీకు కొత్త ఎగ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకున్న స్కానింగ్లో మీకు ఎగ్స్ తక్కువ కనపడ్డాయి అనుకోండి, సో నెక్స్ట్ ఇంకా తగ్గిపోయే ఛాన్సే ఉంటుంది కానీ మళ్ళీ కొత్త ఎగ్స్ పెరిగే ఛాన్స్ ఉండదు.
సో తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళు లో సక్సెస్ రేట్ ఉన్న ప్రొసీజర్స్ లైక్ IUI ఆర్ న్యాచురల్గా చూసే కంటే తొందరగా ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి IVFలో బెస్ట్ సక్సెస్ ఉంటుంది. సో అది మనము ట్రీట్మెంట్ లాగా సజెస్ట్ చేస్తాం సో దట్ ఎగ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయే ముందే మనం బేబీని ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ అండి ఏజ్. మీరు 35 దాటారా 36 దాటారా ఎగ్ నెంబర్స్ న్యాచురలీ డ్రాప్ అవుతాయి. ఇప్పుడు మీ స్కిన్ ఎలా ఏజ్ అవుతుంది, మీ బాడీలో ఎలా చేంజెస్ వస్తాయి, మీ బోన్స్లో ఎలా చేంజెస్ వస్తాయి, ఓవరీస్లో ఎగ్స్లో కూడా అలానే చేంజెస్ వస్తాయి. 20 ఇయర్స్లో ఉన్నంత పొటెంట్గా అంత యాక్టివ్గా ఎగ్స్ 40 ఇయర్స్ వాళ్ళకు ఉండవు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాగా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అయినా ఏదైనా క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్ తీసుకున్నా ఇలాంటి వాళ్ళలో కూడా ఎగ్ నెంబర్స్ ఇవి కొద్దిగా ఓవరీస్కి టాక్సిక్ డ్రగ్స్ అనమాట, వీళ్ళలో కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏ రీజను ఉండదు, అంతా బాగుంటుంది బట్ స్టిల్ ఎగ్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళకి జెనెటిక్ కాజెస్ అంటే పుట్టుకతోనే ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల ఇలా తక్కువ ఎగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు దర్శిని గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మాకు ఒక బేబీ ఉంది మ్యామ్. 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ మామూలుగానే లాస్ట్ ఇయర్ IVF ఫెయిల్ అయింది. ఇప్పుడు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. చెక్ చేసుకోండి, అది సర్వైకల్ ప్రెగ్నెన్సీ అని ఉంది మ్యామ్. ఓకే ఓకే. సో ఫస్ట్ పాప సెక్షన్ ద్వారా పుట్టిందా అండి? నార్మల్ గానే నార్మల్ డెలివరీ అయింది. ఓకే. సో సర్వైకల్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు మీకు డాక్టర్స్ ఏం చెప్పారు? ఇప్పుడు స్కానింగ్ చేసినారు మ్యామ్, మరి 15 days కి రాసి ఇచ్చినారు మ్యామ్. ఓకే ఓకే. సో సర్వైకల్ ప్రెగ్నెన్సీలో జనరల్లీ ఎందుకు భయపడుతుంటారంటే గర్భసంచి మనకు భగవంతుడు గర్భసంచి ఎందుకు తయారు చేశాడు, ప్రెగ్నెన్సీ కోసమే గర్భసంచి ఉందన్నమాట. సో ప్రెగ్నెన్సీ రావాల్సింది గర్భసంచిలో, దట్ ఈస్ ద యాక్చువల్ ప్లేస్. అది కాకుండా ఎక్కడైనా వేరే చోటు వచ్చినా అది కంటిన్యూ అవుతుందా లేదా అనే ఒక చిన్న టెన్షన్. ఇప్పుడు ట్యూబ్స్లో ఒక్కొక్కసారి కొంతమందికి ప్రెగ్నెన్సీ రావచ్చు, మీరు అన్నట్టు సర్విక్స్లో రావచ్చు. సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం, ఎంట్రన్స్ టు ద యూట్రస్ ఇస్ కాల్డ్ సర్విక్స్. సో సర్విక్స్ కింద ఉందనుకోండి, ఆల్రెడీ దారిలోనే ఉంది, అది వెంటనే ఓపెన్ అయిపోతే అది అబార్ట్ అవుతుందా లేదా, ఇది రిస్క్ అనమాట. సో మీకు మెడిసిన్స్ పెట్టి మనం మానిటర్ చేస్తూ ఉండాలండి. సో మనం ఎక్కువగా అది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సర్వైకల్ ప్రెగ్నెన్సీ మెల్లిగా పెరుగుతున్న కొద్ది యూట్రస్లోకి మూవ్ అవుతుందా అని అనుకుంటారు, అదొక థియరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకునే మంచి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్, తర్వాత ఇంకేమైనా కొద్దిగా బెడ్ రెస్ట్ ఇలాంటివి ఉండటం వల్ల ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్ ఈస్ మీ గైనకాలజిస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దేర్ ఈస్ అ లిటిల్ రిస్క్ ఆఫ్ అబార్షన్. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ జస్ట్ టేక్ మెడిసిన్స్ అండ్ వెయిట్. అంటే ఎగ్స్ పెరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటున్నారు కాబట్టి పెరగడానికి ఏమైనా మార్గాలు ఉంటాయంటారు? సో నేను ఇందాక అన్నట్టండి, ఎగ్స్ నంబర్స్ ఈజ్ ఫిక్స్డ్. 400 ఎగ్స్ మనము ఫీమేల్స్ పెద్ద మనిషి అయ్యే టైంకి 400 ఎగ్స్ ఉంటాయి, దట్స్ ఇట్. సో ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ పోతూ ఉంటాయి మెన్స్ట్రువల్ సైకిల్లో. సో దెన్ ఎగ్స్ పెరిగే మార్గం లేదు, బికాస్ వీఆర్ బార్న్ విత్ ఓన్లీ 400 to 500 ఎగ్స్. సో ఎగ్స్ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయే లోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో వన్స్ మీకు ఎగ్స్ తక్కువ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఎగ్స్ తక్కువ ఉన్నాయని స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా బ్లడ్లో AMH, సీరం AMH అని ఒక హార్మోన్ ఉంటుంది, చాలా మంది వినే ఉంటారు. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మీకు ఎగ్స్ తక్కువ ఉన్నాయా అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది కనుక్కున్న తర్వాత తక్కువ ఉన్నాయంటే వెంటనే డిలే చేయకుండా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్కి అయితే అప్రోచ్ అవ్వడం బెటర్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు సతీష్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. మేడం మా మిస్సెస్ ని మామూలుగా మేము ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తే లోపల ట్యూబ్స్ అతికి ఉన్నాయి అని అన్నారు మేడం. అదే లాప్రోస్కోపీతోని అవుతుందా లేకుంటే సర్జరీ ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి ఉంటుందా మేడం? అది సక్సెస్ అవుతుందా మేడం అసలు? యా, సో ట్యూబ్స్ అతికి ఉండటం అంటే నాట్ వేస్తారు. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించే ముందు అంటున్నారు మీరు. సో అతికి ఉండడం అంటే అన్హెల్దీగా ఉన్నాయి ట్యూబ్స్ అని మీనింగ్. సో జనరలీ అన్హెల్దీ ట్యూబ్స్కి, ఇన్ఫెక్షన్ ఉన్న ట్యూబ్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ట్యూబ్ లెంత్ ఎంత అన్నీ చెక్ చేసుకొని చేయాలండి. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ పొందాలంటే మాత్రం రీఆపరేషన్ కానీ IVF కానీ బెటర్ ఆప్షన్. ఓకే మ్యామ్, అంటే ఎగ్ డొనేషన్ అంటే ఏంటి అండి, ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? ఎగ్ డొనేషన్, ఓకే. సో ఎగ్ డొనేషన్ అని మనం ఎప్పుడు తీసుకుంటాము? ఇట్ ఈస్ నాట్ కామన్. సో ఎగ్ డొనేషన్ అనగానే
ప్రతి ఒక్కళ్ళు ఎగ్ డోనర్ తీసుకోవాలా, మనకి ఎగ్స్ లేవా అంత భయం అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ మీరు అప్రోచ్ అయినప్పుడు మీకు 2 or 3 ఎగ్స్ ఉన్నా కూడా మీ ఎగ్స్తోనే మనము ప్రెగ్నెన్సీ రావడానికి ప్లాన్ చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టు IVF లేదా ఇంకా ఇక్సీనో ఇలా చేసి మనము ప్రెగ్నెన్సీ కోసం చూస్తాం. బట్ కొంతమందికి వెంటనే మన స్కాన్లో చూడగానే అసలు ఎగ్స్ ఏం కనిపించవు, 0 ఉంటాయి. అలాగే AMH టెస్ట్ చేసినా కూడా <0.001 అలాంటి వాల్యూస్ చూపిస్తాయి. సో వీళ్ళకి ఎగ్స్ ఉండవు అనమాట. కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎగ్స్ అసలు పెరగవు. మరి ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలంటే ఇంకా అంతేనా, వాళ్ళ లైఫ్ లాంగ్ అలానే ఉండాలా? లేదండి, వీళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది, డోనర్ ఎగ్ అని. సో ఎగ్ డోనర్స్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇస్తారా? ఎగ్ డోనర్కి ఒక బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు మనకు మనీ ఎలా పెట్టుకుంటామో ఎగ్ డోనర్, స్పర్మ్ డోనర్స్ ఇవన్నీ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. సో బ్యాంక్ రిక్రూట్ చేస్తుంది. ఆల్రెడీ పిల్లలు కలిగి ఉన్న ఒక ఫీమేల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అంటే మీనింగ్ ఏంటి? తన హెల్తీ బాడీ అండ్ హెల్తీ చిల్డ్రన్ ఉన్నారు, ఎగ్స్ హెల్తీగా ఉన్నాయని. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి వీళ్ళ నుంచి ఒక 6 to 7 ఎగ్స్ మనం ఎవరికైతే కపుల్కి ఎగ్స్ లేవో వాళ్ళకి డొనేట్ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎగ్ డోనర్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు సత్యనారాయణ గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నేను వాళ్ళ పాపను మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. 7 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. 7 years నుంచి చాలా ప్లేసులలో ట్రై చేసినాం, ఎన్నో వాడినాం కానీ అసలు ఏం రిజల్ట్ లేదు మేడం. ప్రాబ్లం ఏమని చెప్పారమ్మా? హలో, మీకు ప్రాబ్లం ఏముందని చెప్పారు? మీ సైడ్ ప్రాబ్లం అసలు ఏం ఏముందా? లేదన్నారు మేడం. అసలు మాకేం లేదు, మా వారికి ఏం లేదు, ఇద్దరికి ఏం లేదు మేడం. బానే ఉంది. ఒకసారి కన్సీవ్ అయింది మేడం, మళ్ళీ 3 months ఈ రోజు పడతాయి అనేటప్పటికి మళ్ళీ మిస్ అయింది మేడం అది. ఓకే, ట్యూబ్ టెస్ట్ ఎప్పుడన్నా చేయించావా అమ్మా మీరు? ట్యూబ్ టెస్ట్ చేయించలే మేడం. సో యా, మీరు చెప్పినట్టు ఒక్కసారి మనం అదొక్కటి మిస్ అవుతున్నాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ బాగుండాలి, మీరు అన్నట్టు ఎగ్స్ బాగున్నాయి అంటున్నారు, స్పర్మ్ బాగుండాలి, అది కూడా ఓకే. బట్ ట్యూబ్స్ మనం చెక్ చేసుకోలేదు కదా. జనరలీ అబార్షన్స్ అయిన తర్వాత మీరు చెప్పిన హిస్టరీలో ఒక్కసారి అబార్షన్ అయిందన్నారు. అబార్షన్ అయిన వాళ్ళల్లో చాలా ఎక్కువగా బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అబార్షన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, ఇన్ఫెక్షన్ మెల్లిగా ట్యూబ్స్ వరకు కూడా సోకే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ట్యూబ్ కొంచెం ఇన్ఫెక్షన్ తగిలినా వెంటనే బ్లాక్స్ అవ్వటం లేదా ఒక సైడ్ బ్లాక్ అవ్వటం అట్లాంటివి ఏదో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎలా తెలుస్తుంది? ట్యూబ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది క్లియర్గా. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి. ట్యూబ్స్ ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ సైకిల్లోనే మీరు కన్సీవ్ కావచ్చు. లేదు అనుకుంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే IVF ట్రీట్మెంట్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు యాదగిరి గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. 15 years, ఓకే. ఓకే మేడం, ఫస్ట్ 4 month ప్రెగ్నెన్సీ పోయింది మేడం. స్టార్టింగ్ మ్యారేజ్ అయిన ఒక 2 years కి 3 years కి. ఓకే. తర్వాత మళ్ళీ 2 years తర్వాత తనకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి 3% అంతా ఉంది. మళ్ళీ థైరాయిడ్ ఎక్కువ ఉంది, మంత్లీ కరెక్ట్ లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు మేడం. ఓకే అండి. అలా అని చెప్పేసి బ్లడ్ ఎక్కించాం మేడం. థైరాయిడ్ కంట్రోల్ అయింది, మంత్లీ కూడా కంట్రోల్ అయింది. ఇప్పుడు బేబీ పాప పుట్టింది. పాప పుట్టింది. ఓకే. 6 years మేడం. ఇప్పుడు నెక్స్ట్ కావాలనుకుంటున్నాం మేడం, అయినా కన్సీవ్ అవ్వట్లేదు. తనకు ఏంటంటే మంత్లీ కరెక్ట్ లేదు, 2 months ఒకసారి. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, మీ ఇద్దరి వయసు ఒకసారి చెప్పండి. 32 ఉంటుంది మేడం, నాకు 40 ఉంటుంది మేడం. 32 and 40. ఓకే, సో చాలా చిన్నప్పుడే మ్యారేజ్ అయింది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత తను ఏమైనా వెయిట్ పెరగడం అట్లా అయిందా అండి? తర్వాత పాప పుట్టిన తర్వాత కరోనా టైంలో 2 pregnancy పోయినాయి మేడం. ఓకే, వెయిట్ ఏమైనా పెరిగారా? వెయిట్ తను ఏం పెరగలేదు మేడం, కాకపోతే మీ మధ్యలో కొంచెం యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా అది ప్రాబ్లం వచ్చింది. ఓకే ఓకే. సో ఏం టెన్షన్ పడేది ఏం లేదండి. ఒకటి థైరాయిడ్ ఉందని చెప్పారు అండ్ ఇంకోటి 2 అబార్షన్స్ మధ్యలో అయ్యాయి.
సో ఒకసారి అబార్షన్స్ గురించి నేను ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ట్యూబ్స్ క్లీన్ చేయించుకుంటే బెటర్ అండి. అబార్షన్లో ట్యూబల్ బ్లాకేజెస్ ఛాన్స్ బాగుంటుంది. అండ్ థైరాయిడ్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి మీరు అన్నట్టు థైరాయిడ్ కరెక్ట్ డోస్లో వేసుకోవడం ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పీరియడ్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొంచెం ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ట్యూబ్ టెస్ట్ చేయించండి. థైరాయిడ్ ఒకసారి మళ్ళీ డోస్ ఏమైనా పెరగాలా లేదా, అండ్ వన్స్ రిపీట్ యువర్ స్పర్మ్ కౌంట్ ఆల్సో. ఈ 3 చెక్ చేసుకుంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కాబట్టి మీకు ఈజీనే ఉంటుంది. అండ్ ఈసారి అబార్షన్ కాకుండా మంచి స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్తో సపోర్ట్ తీసుకోవాలి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి. మల్లేష్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం మల్లేష్ గారు చెప్పండి. మేడం గారు నమస్కారం. నమస్తే మేడం గారు, మేము ఇంత ముందుకు కొండారెడ్డి స్ట్రీట్ దగ్గర ఉన్నప్పటి నుంచి మీరు కన్సల్ట్ అవుతున్నాము. హలో చెప్పండి చెప్పండి. అయితే అక్కడ చిన్న గర్భసంచిలో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి చిన్న ఆపరేషన్ చేశారు. ఏం ప్రాబ్లం అని చెప్పగలుగుతారా? అది ఫైబ్రాయిడ్, పాలిప్, ఒక 3 బ్లాక్స్ ఇలా చూపించారు మేడం. దాని పేరు 3 ఎంబ్రాయిస్ ట్రాన్స్ఫర్డ్ అని ఏమో చెప్పి చూపించారు సార్. ఎంబ్రియోస్ 3 ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, అది అది అని చెప్పి చూపించారు. తర్వాత మాకు ఇక్కడ ఇది మన మారేడుపల్లికి మారారు కదా మేడం, ఇక్కడికి వచ్చాక మాకు మధుప్రియనా మేడం గారు ఉన్నారు కదా, ఆ మేడం దగ్గరికి చాలా సార్లు ఎంచుకున్నాం మేడం. ఓకే ఓకే. మేము 2020 ఒక్క నిమిషం 15/12/2020 నాడు వచ్చాం మేడం. అక్కడ నుంచి ట్రీట్మెంట్ మనం జనవరి 23 నాడు ట్రీట్మెంట్ మేము ఆఫ్ చేసాం మేడం. 23 నాడు జ్యోతి మేడం సమక్షంలోనే మేము చాలా ఖర్చు పెట్టుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. అవి చేసారు, ఎగ్స్ కూడా ఇచ్చాము. మాకు నార్మల్, మాకు నార్మల్ అని చెప్పారు. ఆ తర్వాత ఎగ్స్ కూడా పెట్టారు మేడం. ఫెయిల్ అయింది మేడం, ఫెయిల్ అయిందని చెప్పారు. మృదుల ప్రియమా మేడం ఉంది కదా మేడం, మేడం గారి పేరు నాకు తెలియదు. ఆ మేడం గారు చేస్తా కూడా నేను మేడం గారితో వద్దు, జ్యోతి మేడంతో చేయించుకుంటానని చెప్పాను మేడం. జ్యోతి మేడం గారు కూడా చూశారు. కానీ మేడం గారు ఏమంటున్నారంటే ఎడారిలాగా అయిపోయింది, మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది, మీకు ఇబ్బందిగా ఉంది, ట్రై చేద్దాం అనుకుంటూ మమ్మల్ని 2-3 years అట్లాగే తింపుడు డబ్బులు అన్ని మొత్తం అది అయిపోయింది మేడం. సో గర్భసంచిలో బేసికల్ గా ప్రాబ్లం ఉందని చెప్పారు. అంటే అతుకులు ఉన్నాయి అన్నారండి? యాషర్ మ్యాన్స్ ఏం లేవు మేడం, గర్భసంచి ఎదుగుదల లేదు అంటున్నారు. అన్నారు ఎదుగుదల, ఇప్పుడు ఎదుగుదల కావడానికి అన్ని ఉన్నాయని చెప్పి మీ దగ్గరకు వచ్చాను మేడం మేము. అవునవును. ఎదుగుదల ఇన్ని రోజుల నుంచి ఎందుకు కాలేదు? తన వయసు ఎంత ఉంటదండి మేడం? వయసు ఎంత ఉంటది? వయసు ఇప్పుడు 28 ఉండే మేడం. అప్పుడు ఎంబ్రియోస్ ఉన్నాయా అండి? ఇంకా మేడం ఎంబ్రియోస్ ఉన్నాయా? ఉండొచ్చు మేడం. అక్కడనేమో అన్ని మొత్తం మెడికల్ సర్టిఫికేట్లు అన్ని మొత్తం దాంట్లోనే ఉన్నాయి మేడం. సో గర్భసంచి లైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సక్సెస్ కోసము. కరెక్ట్ ఎంబ్రియో కరెక్ట్ లైనింగ్ లో పడితేనే మనకి ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది. సో ఒక్కొక్కసారి అన్ని బాగున్నా కూడా నేను ఫస్ట్లోనే చెప్పాను ఏంటంటే ఐవీఎఫ్ మనం 100% ఇవ్వలేము సక్సెస్. సో వీఆర్ నాట్ గాడ్స్ అన్నట్టు. సో మనం మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఎంబ్రియో బాగుందా లేదా, గర్భసంచిలో లైనింగ్ కరెక్ట్గా ఉందా. నార్మల్గా 6 mm 7 mm దాటి లైనింగ్ వస్తే మనం పెట్టేసుకుంటాం అనమాట ఎంబ్రియోస్. కొంతమందికి నేను కూడా చాలా మందిని చూసానండి, 1 year అవుతుంది, 2 years అవుతుంది, గర్భసంచిలో లైనింగ్ రాదు. సో ఇప్పుడు మనము విత్తనాలు వేయాలనుకోండి, పొలంలో మంచిగా దాన్ని దున్ని వాటర్ వేసి అది మనం చూసుకోవాలి, ముందు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ప్రిపరేషన్కి కొంతమందికి వెంటనే లైనింగ్ వచ్చేస్తుంది, కొంతమందికి టైం పట్టచ్చు. సో ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఎండోమెట్రియల్ లైనింగ్ ఎదుగుదల కోసం. మనం అవన్నీ ప్లాన్ చేసి లోపటే ఇంజెక్షన్స్ ఇవ్వటం, పిఆర్పి అని చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మళ్ళీ మీరు వస్తే మనం ఇది ప్లాన్ చేసి మీకు ఉన్న ఎంబ్రియోస్ కాస్త పెట్టి సక్సెస్ అయ్యేలాగా చూడొచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. లతా గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి.
లతా గారు నమస్తే అండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. లతా నమస్తే అమ్మా, చెప్పండి. మ్యామ్ నాకు పాప పుట్టి 4 కంప్లీట్ 5 రన్ అవుతుంది మ్యామ్. ఇక నెక్స్ట్ ట్రై చేస్తే నాకు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్తారు మ్యామ్. ఏఎంహెచ్ తక్కువ ఉందని చెప్పారు. ఓకే, ఏఎంహెచ్ 0.59 ఉంది మ్యామ్. ఓకే ఓకే. మా సార్కి స్పర్మ్ కౌంట్ నార్మల్ అన్నారా అండి? లతా గారు కొంచెం క్లియర్ గా చెప్పరా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్పర్మ్ కౌంట్ ఎలా ఉందన్నారు లత గారు? 16 మిలియన్స్ మ్యామ్. 16. ఓకే, 16 మిలియన్స్ ఉందని చెప్పారు. నాకు ఏమో 0.59 ఉందని చెప్పారు మ్యామ్. ఇక అది జనరల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదని ఐవీఎఫ్ చేయించడానికి ఏమేమి. ఓకే, లత గారు ట్యూబ్ టెస్ట్ చేసుకున్నారా? ఓకే, సిగ్నల్ లేదు. ఓకే, సో 16 మిలియన్స్ అన్నారు తను, అండ్ ఇంకోటి ఏఎంహెచ్ 0.59 అని చెప్పారు. రెండు కూడా స్పర్మ్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, ఎగ్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయండి. సో ఐయుఐ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు ట్రై చేయొచ్చు, బట్ నాట్ మోర్ దెన్ 2 times. సో అంత టైం కూడా లేదు మనకి. అండ్ ఒక్కసారి మీరు ఐయుఐకి ముందు ట్యూబ్ టెస్ట్ చేయలేదు అంటే ఈ నెక్స్ట్ అటెంప్ట్ ట్యూబ్ టెస్ట్ చేశాక ఐయుఐ చేయండి, సక్సెస్ రావచ్చు. అండ్ ఏమైనా ఫస్ట్ డెలివరీ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా అది కూడా చూసుకోండి. సో డైలీ ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ హ్యాబిట్స్, హస్బెండ్కి కూడా. సో హస్బెండ్ కూడా 16 ఉంది కాబట్టి కొంచెం ఏదైనా ల్యాప్టాప్ అది యూస్ చేస్తున్నా, బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ ఎక్కువ ఉన్నా అవి కొంచెం తగ్గించమని చెప్పండి. 1 అటెంప్ట్ ఆఫ్ ఐయుఐ విత్ ట్యూబ్ టెస్ట్ చేసినా సక్సెస్ రాలేదంటే మేబీ ఐవీఎఫ్లో మీకు డెఫినెట్లీ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.